నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు పెద్దిరెడ్డి అటవీ భూ ఆక్రమణలను నిజమేనన్న విజిలెన్స్ 7 రకాల ఆధారాలతో నివేదిక క్రిమినల్ కేసుల నమోదుకు సిఫారసు తిరుమలకు కల్తీ నెయ్యి కేసులో 4గురికి రిమాండ్ ఉత్తరాఖండ్ నుంచి సరఫరా చేసినట్లు గుర్తించిన సిట్ నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రాథమిక రంగానికి రుణాల వితరణపై చర్చించే అవకాశం వినూత్న రీతిలో ఇవాళ ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ విద్యార్థులతో అనుభవాలను పంచుకోనున్న ప్రముఖులు బెంగళూరులో వైమానిక షోకి సర్వం సిద్ధం 90 దేశాల ఉత్పత్తుల ప్రదర్శన ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చించనున్నారు. P4 విధానం అమలు అంశాలు చర్చకు రానున్నట్లు తెలిసింది. ప్రాథమిక రంగానికి రుణాల వితరణపై చర్చించనున్నారు. MSMEలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై సమీక్షించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదులపై నమోదైన కేసులో కీలక ముందడుగు పడింది. ఆదివారం సాయంత్రం తిరుపతిలో 4 నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రాత్రి 10:30కు నిందితులను రెండో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టారు. వారికి ఈ నెల 20 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్నట్లు సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారనే ఫిర్యాదుపై గతేడాది సెప్టెంబర్ 25న తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, ఏపీ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఇటీవల దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు ఇతర సభ్యులు గత 3 రోజులుగా వైష్ణవి డైరీకి చెందిన డ్రైవర్లు, టీటీడీ సిబ్బందిని విచారించారు. వారు వెల్లడించిన సమాచారం ఆధారంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం రూర్కీలోని భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు విపిన్ జైన్, పొమిల్ జైన్, శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాకలో ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అపూర్వ చావడా, తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ ఎండీ డాక్టర్ రాజు రాజశేఖర్లను పిలిపించి విచారించారు. ఏఆర్ డైరీ పేరుతో శ్రీ వైష్ణవి డైరీ ప్రతినిధులే టీటీడీకి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకుంటున్నట్లు సిట్ తేల్చింది. ఏఆర్ డైరీ పేరును ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు, ఇతర పత్రాలు ఉపయోగించి టెండర్లలో పాల్గొన్నట్లు గుర్తించింది. అసలు భోలేబాబాకు భారీ ఎత్తున నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదని, ఆ సంస్థ మిగతా చోట్ల సేకరించి సరఫరా చేసిందని గుర్తించింది. వీటిపై సిట్ అధికారులు వేసిన ప్రశ్నలకు డైరీ ప్రతినిధులు సమాధానమివ్వలేదు. భోలేబాబా నుంచి కిలో నెయ్యి 355కు కొనుగోలు చేసి శ్రీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీకి $319.80 సరఫరా చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ మొత్తానికి సరఫరా చేయడం ఎలా సాధ్యం? కల్తీ చేయలేదా అని విచారణలో ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు స్పందించలేదని సమాచారం. ఆయా డైరీల ఉత్పత్తి సామర్థ్యమెంత, వారు ఎక్కడి నుంచి పాలు సేకరిస్తున్నారు తదితర వివరాలు సిట్ అధికారులు రాబట్టారు. టీటీడీతో ఏఆర్ డైరీ ఒప్పందం చేసుకుంటే శ్రీ వైష్ణవి డైరీ నుంచి ఎందుకు సరఫరా చేశారు? మార్కెట్లో కిలో నెయ్యి ధర కనిష్టంగా 500కు పైగా ఉంటే 320కే సరఫరా చేస్తామని ఎలా ఒప్పందం చేసుకున్నారు తదితర అంశాలపై సిట్ అధికారులు వివరాలు రాబట్టారు. $319.80 కిలో చొప్పున 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఏఆర్ డైరీకి వైసీపీ హయాంలో టెండర్లు కట్టబెట్టారు. గతేడాది జూన్ నుంచి ఆ సంస్థ నెయ్యి సరఫరా మొదలుపెట్టింది. జూలై 6, 17 తేదీల్లో పంపించిన 4 ట్యాంకర్లలోని నెయ్యి నాణ్యత సరిగ్గా లేదని, కల్తీ జరిగిందని గుర్తించిన టీటీడీ వాటిని పరీక్షించేందుకు గుజరాత్లోని ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్కు పంపించింది. ఆ శాంపిళ్లలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. దీనిపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. తర్వాత గత అక్టోబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ నుంచి 2, ఏపీ పోలీసు శాఖ నుంచి 2, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 1తో బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సిట్ ప్రస్తుతం విచారణ జరిపి 4గురిని అరెస్టు చేసింది.
రూపాయల కిలో చొప్పున నెయ్యి సరఫరా చేసేలా తమిళనాడులోని ఏఆర్ డైరీ సంస్థ టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థకు భారీగా నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేదు. శ్రీకాళహస్తి సమీపంలోని పెనుబాక వద్ద ఉన్న శ్రీ వైష్ణవి డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి కొనుగోలు చేసి సరఫరా చేసింది. అలాగని ఆ నెయ్యి వైష్ణవి డైరీలోనూ ఉత్పత్తి కాలేదు. ఆ సంస్థ తిరుపతికి 2300 కిలోమీటర్ల దూరంలోని కల్తీ నెయ్యి మాఫియాకు పెట్టింది పేరైన ఉత్తరాఖండ్లోని రూర్కీలో ఉన్న భోలేబాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసి ఏఆర్ డైరీకి ట్యాంకర్లలో సరఫరా చేసింది. అవే ట్యాంకర్లను ఏఆర్ డైరీ వేరే ఇన్వాయిస్ నెంబర్లతో తిరుమలకు పంపించిందని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ అంశాలపై సిట్ అధికారులు ఆయా సంస్థల ప్రతినిధుల్ని ప్రశ్నించగా వారు సరైన రీతిలో సమాధానాలు చెప్పలేదు. వీటికి సంబంధించిన ఇన్వాయిస్లు, ఈవే బిల్లులు, ట్యాంకర్ల టోల్ బిల్లు రసీదులు, ఇతర వివరాలన్నింటినీ సిట్ అధికారులు ఆధారాలతో సహా చూపిస్తూ ప్రశ్నించగా డైరీ ప్రతినిధులు నీళ్లు నమిలారు. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో వారిని సిట్ అరెస్టు చేసింది. పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఇవాళ ఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. పరీక్షా పే చర్చను ఈసారి కొత్త ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు కొందరు ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ చర్చకు ప్రత్యేకత తీసుకురావాలన్న ప్రధాని సూచన మేరకు బాలీవుడ్ నటులు దీపికా పదుకొనే, విక్రాంత్ మసే, భూమి పడ్నేకర్, ఆధ్యాత్మికవేత్త జగ్గి వాసుదేవ్, బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్తో పాటు ఇంకా కొందరు ప్రముఖులు పాడ్కాస్ట్ లో పాల్గొంటారు. 8వ ఎడిషన్ సందర్భంగా మొత్తం 8 భాగాలుగా ఈ చర్చను విడుదల చేయనున్నారు. వారు తమ అనుభవాలతో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపనున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రివేణి సంగమంలో ద్రౌపది ముర్ము పవిత్ర స్నానం ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపింది. స్థానికంగా ఉన్న బడే హనుమాన్, అక్షయవట్ ఆలయాలను సందర్శిస్తారని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ కేంద్రాన్ని కూడా సందర్శిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారని యూపీ ప్రభుత్వం తెలిపింది. జనవరి 13న పుష్య పూర్ణిమ నాడు మొదలైన మహాకుంభమేళా ఈ నెల 26 వరకు కొనసాగనుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పాపాల పుట్ట పగులుతోంది. పొంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో అటవీ భూములను ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసిన తీరును విజిలెన్స్ అధికారులు బయటపెట్టారు. ఆయన భూభాగోతాలపై 7 రకాల ఆధారాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసిన అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రక్షిత అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ కబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. జనవరి 29న పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం గుట్టును ఈనాడు, ఈటీవీ ఆధారాలతో సహా వెలుగులోకి తెచ్చాయి. దీనిపై విలేకరుల సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి ఆ భూములన్నీ తాను కాయకష్టం చేసి చెమటోడ్చి సంపాదించుకున్నవి అన్నట్లుగా అడ్డగోలుగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ భూభాగోతంపై సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు పెద్దిరెడ్డి భారీగా అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారని నిగ్గు తేల్చారు. 295, 296 సర్వే నంబర్లలో 23.69 ఎకరాల పట్టాభూమి మాత్రమే ఉంటే అటవీ భూమిని ఆక్రమించి 104 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నారని, దాని చుట్టూ కంచె వేశారని నిర్ధారించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యుల పేరిట వెబ్లాండ్లో 77.54 ఎకరాలు ఎక్కించుకున్నట్లు విజిలెన్స్ బయటపెట్టింది. రాజకీయ పలుకుబడి, అధికార దుర్వినియోగంతో అటవీ భూముల్ని కబ్జా చేసి పెద్దిరెడ్డి అక్రమ సామ్రాజ్యం నిర్మించుకున్నట్లు తేల్చింది. వ్యవసాయ క్షేత్రం వరకు ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకున్నట్లు ఇటీవల ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొంది. పెద్దిరెడ్డి మంగళంపేటలో అటవీ భూముల్ని ఆక్రమించుకున్న తీరును 7 ఆధారాలతో విజిలెన్స్ బయటపెట్టింది. ఫెయిర్ అడంగల్ 10-1 అడంగల్, ఎఫ్ఎంబి గ్రామపటం, వెబ్లాండ్ డిజిటల్ హిస్టరీ, ఆర్ఓఆర్ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ సేల్ డీడ్లు, మ్యూటేషన్ హిస్టరీ, డ్రోన్ ఫోటోలు, గూగుల్ ఎర్త్ టైమ్లైన్ ఫోటోల్ని అధ్యయనం చేయడంతో పాటు అధికారులు క్షేత్రస్థాయిలో భూముల్ని పరిశీలించారు. సర్వే నంబర్లలో 23.69 ఎకరాలున్న భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలోకి వచ్చేసరికి 45.80 ఎకరాలకు, వెబ్లాండ్లో 77.54 ఎకరాలకు,
10-1 అడంగల్లో 86.65 ఎకరాలకు, క్షేత్రస్థాయిలో వెళ్లేసరికి 104 ఎకరాలకు పెరిగిపోయిందని గుర్తించారు. ఫేర్ అడంగల్ ప్రకారం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని 295, 296 సర్వే నంబర్లలో తమకు 75.74 ఎకరాల భూమి ఉందని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 1905 నుంచి 1920 సంవత్సరాల మధ్య నిర్వహించిన భూ సర్వే ప్రకారం ఈ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 295లో 17.69 ఎకరాలు, 296లో 6 ఎకరాలు కలిపి మొత్తం 23.69 ఎకరాలు మాత్రమే పట్టా భూమి ఉంది. అది మెట్ట భూమి. పాకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్టర్డ్ సేల్ డీడ్లలో 295, 296 సర్వే నంబర్లలో ఉన్నది 23.69 ఎకరాలైతే పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు 45.80 ఎకరాలు రిజిస్టర్ చేసుకున్నట్లు రిజిస్టర్ సేల్ డీడ్లు ఉన్నాయి. ఆ 2 సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసినట్లుగా చూపించి ఎక్కువ భూమి రిజిస్టర్ చేసుకున్నారు. దేశిరెడ్డి మంగమ్మ నుంచి పెద్దిరెడ్డి లక్ష్మీరెడ్డి సర్వే నంబర్ 295/1ఏలో 15 ఎకరాలు కొన్నట్టు 2000 డిసెంబర్ 29న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశిరెడ్డి శ్రీరాములు రెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1బిలో 10.80 ఎకరాలు కొన్నట్లు 2009 డిసెంబర్ 29న రిజిస్ట్రేషన్ చేశారు. దేశిరెడ్డి చెంగారెడ్డి నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 295/1సిలో 10 ఎకరాలు కొన్నట్టు 2001 జనవరి 1న రిజిస్ట్రేషన్ చేశారు. దేశిరెడ్డి సర్వేశ్వర్ రెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 295/1డిలో 0.89 ఎకరాలు కొన్నట్లు 2001 జనవరి 1న సేల్ డీడ్ జారీ అయింది. సర్వే నంబర్ 295లో 17.69 ఎకరాల భూమి ఉంటే ఏకంగా 36.69 ఎకరాల్ని పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకులు వేరే వ్యక్తుల నుంచి కొన్నట్లు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే ఆ సర్వే నంబర్లో ఉన్నదానికంటే అదనంగా 19 ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది. సర్వే నంబర్ 296లో ఉన్నదే 6 ఎకరాలైతే దేశిరెడ్డి సర్వేశ్వరరెడ్డి నుంచి పెద్దిరెడ్డి ఇందిరమ్మ 296/1లో 9.11 ఎకరాలు కొన్నట్లు 2001 జనవరి 1న రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడున్న దానికంటే అదనంగా 3.11 ఎకరాల్ని రిజిస్టర్ చేయించుకున్నారు. రెవెన్యూ శాఖ వెబ్లాండ్ పోర్టల్లో తన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట 77.54 ఎకరాలున్నట్లు నమోదు చేయించారు. 295, 296 సర్వే నంబర్లలోని 23.69 ఎకరాలు ఉంటే ఏకంగా 45.80 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకులు తమ రాజకీయ అధికారం, పలుకుబడితో అక్కడ 77.54 ఎకరాలు ఉన్నట్లు క్లెయిమ్ చేసుకున్నారు. ఉన్నదానికంటే 53.85 ఎకరాలు అదనంగా వారి పేరిట నమోదు చేయించుకుని భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. 10-1 అడంగల్ ప్రకారం 77.54 ఎకరాలు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల ఆధీనంలో ఉన్నట్లు తేలింది. దానిలో 40.91 ఎకరాలు కొనుగోలు చేసినట్లు, మిగతా భూమి అనువంశికం, వారసత్వం, సొంతం అన్న కేటగిరీల్లో చూపించారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 45.80 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. 10-1 అడంగల్కొచ్చేసరికి 40.9 ఎకరాలు కొన్నట్టుగా ఉంది. మిగతా భూమి అనువంశికంగా వచ్చినట్లు చెప్పారు. మంగళంపేట రెవెన్యూ గ్రామపటం ప్రకారం 295, 296 సర్వే నంబర్లలోని భూమి మంగళంపేట గ్రామానికి ఆగ్నేయంలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో రక్షిత అటవీ ప్రాంతంలో ఉంది. ఆ 2 సర్వే నంబర్లలోని భూమి వేర్వేరు చోట్ల ఉంది. చుట్టూ రక్షిత అటవీ ప్రాంతం, మధ్యలో ఆ భూములున్నాయి. గూగుల్ ఎర్త్ మ్యాప్లు అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలో 295, 296 సర్వే నంబర్లలో 23.65 ఎకరాలు ఉంటే పెద్దిరెడ్డి మొత్తం 104 ఎకరాలకు ఇనుప కంచె వేశారు. అటవీ అధికారులు, పంచాయతీ సర్వేయర్తో కలిసి ఆ ప్రాంతాన్ని విజిలెన్స్ బృందం పరిశీలించింది. గూగుల్ ఎర్త్ మ్యాప్లోని కోఆర్డినేట్స్ ద్వారా చూస్తే అది మొత్తం 104 ఎకరాలు ఉన్నట్లు తేలింది. 10-1 అడంగల్ ప్రకారం 86.65 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. అంటే ఆ సర్వే నంబర్లలో రికార్డుల ప్రకారం ఉన్న భూమి 23.69 ఎకరాలే. 10-1 అడంగల్లో అదనంగా 62.96 ఎకరాలు క్లెయిమ్ చేస్తున్నారు. ఫేర్ అడంగల్ ప్రకారం 2 సర్వే నంబర్లలో మొత్తం భూమి విస్తీర్ణం 23.69 ఎకరాలు మాత్రమే. కానీ కొనుగోలు దస్తావేజుల ప్రకారం 45.80 ఎకరాలుగా చేశారు. 10-1 అడంగల్ లెక్కల్లో 86.65 ఎకరాలుగా ఉంది. కంచె వేసిన మొత్తం భూమి 104 ఎకరాలు. అంటే సర్వే నంబర్లలోని మొత్తం భూమితో పోలిస్తే 86.65 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారు. అక్కడికి వెళ్లి చూస్తే ఎవరి కంటికైనా ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తాయని, ప్రభుత్వ అటవీ భూముల్ని కాపాడాల్సిన రెవెన్యూ, అటవీ శాఖల అధికారులకు ఇవి తెలుసని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది. గ్రామ పంచాయతీపై ఒత్తిడి తెచ్చి అటవీ భూమిలో పెద్దిరెడ్డి తారు రోడ్డు వేయించారని
2022 ఆగస్టు 18న జారీ చేసిన గెజిట్ 1195 పరిశీలిస్తే ఇది అర్థమవుతుందని విజిలెన్స్ నివేదికలో ప్రస్తావించింది. మంగళంపేట, కొత్తపేట సమీపంలోని గంగమ్మ గుడి నుంచి ఎలుకదూనిపెంట ఎస్టీ కాలనీ వరకు 5 కిలోమీటర్ల మేర శాశ్వత రహదారి నిర్మించాలంటూ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నన్నువారిపల్లె పంచాయతీలో పెద్దిరెడ్డి తీర్మానం చేయించారని, దాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ నిధులతో ప్రైవేటు భూమిలో తారు రోడ్డు నిర్మించారని స్పష్టం చేసింది. అటవీ రెవెన్యూ భూములు ఆక్రమించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా ఆయన కుటుంబీకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నేరపూరిత విశ్వాసఘాతుకం కింద జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా పలు సెక్షన్లను సూచించింది. రెవెన్యూ, అటవీ అధికారులతో సంయుక్తంగా సర్వే చేయించి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఎంత మొత్తంలో రెవెన్యూ, అటవీ భూములు ఆక్రమించుకున్నారో నిగ్గు తేల్చారని నివేదికలో తేల్చి చెప్పింది. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూముల్ని ఆక్రమిస్తున్నా చూస్తూ ఊరుకున్న రెవెన్యూ, అటవీ అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరొందిన ఏరో ఇండియా 15వ ఎడిషన్ ఇవాళ ప్రారంభం కానుంది. 5 రోజులు జరిగే ఈ ప్రదర్శనలో 90కి పైగా దేశాలకు చెందిన 150 కంపెనీలు పాల్గొననున్నాయి. 5వ తరం యుద్ధ విమానాలు, రష్యన్ Su-57, అమెరికన్ F-53 లైట్నింగ్ 2లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMC అమ్కాని తొలిసారి ప్రదర్శించనున్నారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో ఇవాళ్టి నుంచి 14వ తేదీ వరకు 5 రోజుల పాటు ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరగనుంది. ఆసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా పేరొందిన ఈ షోను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో 90కి పైగా దేశాలు పాల్గొనున్నాయి. ఇది దేశ అంతరిక్ష, రక్షణ సామర్థ్యాలపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని రక్షణ మంత్రి అన్నారు. దేశ రక్షణ ఉత్పత్తులో 1.27 లక్షల కోట్లకు చేరగా ఎగుమతులు 21,000 కోట్లు దాటినట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన 5వ తరం యుద్ధ విమానాలు రష్యన్ Su-57, అమెరికన్ F-35 లైట్నింగ్ 2లు ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు తమ నూతన ఆవిష్కరణల్ని ప్రదర్శించనున్నాయి. స్వదేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన 5వ తరం యుద్ధ విమానం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ AMC అమ్కాని తొలిసారి ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచానికి పరిచయం కానుంది. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. లక్ష్యాన్ని గుర్తించేందుకు తనకు తానుగా పనిచేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సత్తా చాటుతుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ లోహ విహంగం మానవరహితంగా, సహితంగా పనిచేసే ఏర్పాట్లు ఉన్నాయి. బెంగళూరు DRDO డిజైన్ చేయగా హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్యాబ్రికేషన్ పనులు చేపట్టింది. రక్షణ రంగ సంస్థ మిథానీ లిమిటెడ్ 3 కొత్త ఉత్పత్తుల్ని ఏరో ఇండియా ప్రదర్శనలో ప్రదర్శించనుంది. 4వ తరం క్యారియర్ బోర్న్ ఫైటర్ జెట్ MiG-29K సీకింగ్ 42B యాంటీ షిప్ హెలికాప్టర్లు ఈ షోలో కొలువుదీరనున్నాయి. వైమానిక ప్రదర్శనను పురస్కరించుకుని ఆదివారం ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తేలికపాటి యుద్ధ విమానం తేజస్లో విహారం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో తెల్లవారుజాము నుంచి భారీ స్థాయిలో మంచు కురిసింది. చిన్నపాటి వర్షం మాదిరిగా మంచు కురవగా వాహనాలపై వెళ్లేవారు తడిసిపోయారు. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో లైట్లు, సైడ్ సిగ్నల్స్ వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు. ఉదయాన్నే వివిధ పనులపై ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ప్రజలు మంచు కారణంగా అసౌకర్యానికి గురయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు అరండల్పేటలో వృద్ధురాలికి మాయమాటలు చెప్పి 3 కాసుల నల్లపూసల గొలుసును 2 దుండగులు అపహరించారు. అరండల్పేట రామాలయం వీధిలో ఏరువాక పుణ్యవతి కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న అమ్మవారి గుడి తాళాలు ఆమె వద్దే ఉంటాయి. 2 వ్యక్తులు ఆమె వద్దకు వచ్చి గుడి తలుపులు తెరవాలని కోరారు. ఆమె తలుపులు తెరవడంతో గుడి లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత పుణ్యవతిని కూడా లోపలికి పిలిచారు. ఇక్కడ బంగారు నగరులు ఉంచి పూజలు చేస్తే మేలు జరుగుతుందంటూ మాటలు కలిపారు. ఆమె మెడలోని బంగారు గొలుసు తీసి అమ్మవారి దగ్గర ఉంచమన్నారు. వారి సూచనతో పుణ్యవతి గొలుసు తీసి ఇచ్చారు. వెంటనే దుండగులు ఆ గొలుసును 100 రూపాయల నోట్లో చుట్టి ఉంచారు. తర్వాత ఆ గొలుసు తీసుకుని ఉడాయించారు. మోసపోయినట్లు తెలుసుకున్న పుణ్యవతి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పామర్రు పోలీసులు అనుమానితుల CCTV దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఉత్తర, దక్షిణ గాసాలను వేరు చేసే 6 కిలోమీటర్ల నెట్జరీ
కారిడార్ నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రారంభమైంది. కాల్పుల విరమణ తొలి దశ ఒప్పందంలో ఇదో కీలక అంశం. అయితే రెండో దశ కాల్పుల విరమణ చర్చలపై ఇప్పుడు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఖతార్కు చేరుకున్న ఇజ్రాయెల్ బృందంలో సీనియర్ అధికారులు ఎవరూ లేకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వైదొలగటం రెండో దశ చర్చల్లో కీలక అంశంగా కానుంది. అయితే పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణకు నెతన్యాహు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అంతేకాకుండా గాజా పౌరులకు ఈజిప్ట్, జోర్డాన్ పునరావాసం కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన అలజడి రేపుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో గాజా పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది నిరాశ్రయులు స్వస్థలాల బాటపట్టగా పెద్ద ఎత్తున సహాయక సామాగ్రి మొదలైంది. గత నెల 19న కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 12,000కు పైగా సహాయం అందించే ట్రక్కులు గాజాలోకి ప్రవేశించినట్లు ఐరాసా మానవతా సహాయ విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ వెల్లడించారు. గాజాకు కరువు ముప్పు చాలా వరకు తప్పిందని, కాల్పుల విరమణకు ముందు నాటితో పోలిస్తే ప్రస్తుతం ఆకలి కేకలు తగ్గినట్లు చెప్పారు. అయితే పరిస్థితులు ఇంకా కుదుట పడాల్సి ఉందని, 20 లక్షలకు పైగా జనాభాకు మరిన్ని ఆహార, వైద్య సరఫరాలు అవసరమన్నారు. 2 రోజుల గాజా పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన టామ్ ఫ్లెచర్ ఆసుపత్రులు, పాఠశాలలు, నివాసాలు నేలమట్టమైన నేపథ్యంలో నిరాశ్రయులకు తాత్కాలిక ఆవాసం కల్పించాలని సూచించారు. శాంతి ఒప్పందం అనేక మంది ప్రాణాలను కాపాడిందన్న టామ్ ఫ్లెచర్ హమాస్, ఇజ్రాయెల్లు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలన్నారు. అక్కినేని నాగచైతన్య తండేల్ చిత్ర బృందంతో కలిసి బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. తండేల్ మూవీ ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చిన హీరో నాగచైతన్య, నిర్మాత బన్నీవాసు, డైరెక్టర్ చందు మొండేటిలకు ఘన స్వాగతం లభించింది. అనంతరం శైలజ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది. చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం. బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నా. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా తండేల్ మూవీని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు. అందుకే మా విజయోత్సవం ఫస్ట్ విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఆవిడ ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టామట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పట్టి పిండి వదిలేరు. రండి థియేటర్లోని. మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు.